హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలోన నేను ఈ బ్యూటిఫుల్ జాకెట్ టైప్ కుర్తీతో మీ ముందుకు వచ్చానండి. నేను ఈ కుర్తీ ఒక సారీతో స్టిచ్ చేసుకున్నానండి. సారీ డిజైన్ ఏంటంటే బాటమ్ చూసారు కదా, హెవీగా వెడల్పు బార్డర్ వచ్చింది. ఆ బార్డర్తోనే నేను హ్యాండ్స్ జాకెట్ స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్కి అయితే జాకెట్ లేదండి, ఓన్లీ ఫ్రంట్కే జాకెట్ ఉంది. ఇది జాకెట్ మోడల్ కుర్తీ కాబట్టి ఫ్రంట్కి జాకెట్ స్టైల్ వస్తుంది, బ్యాక్కి ప్లెయిన్గా ఉంటుంది. దీని కటింగు స్టిచ్చింగు నేను ఎలా చేసుకున్నానో మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈవేళ నేను ఈ సారీతోనే మీకు అనార్కలి డ్రెస్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి. కానీ నేనేంటంటే ఫ్రంట్కి జాకెట్ టైప్ స్టిచ్ చేస్తాను. ఫుల్ జాకెట్ కాదండి, ఫ్రంట్కి ఓన్లీ అటాచ్ అయి ఉంటుంది జాకెట్. అలా జాకెట్ మోడల్ అనార్కలి స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి ఈ సారీ ఎలా ఉందంటే, చూడండి కింద భాగాన చాలా పెద్ద బార్డర్ అనేది వచ్చింది, పైకి ఇలాంటి బార్డరే వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఇది బార్డరు జాకెట్గా స్టిచ్ చేసుకుంటాను, హ్యాండ్స్కి ఈ బార్డర్ వేసుకుంటానండి. చూడండి ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఇలా సారీని నేను 4 ఫోల్డ్లో చేసుకొని ఇక్కడ నేనేంటంటే బాడీ పార్ట్ కొంచెం లెంతీది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను 16 ఇంచెస్ వేస్ట్ కన్నా కొంచెం కిందకి బాడీ పార్ట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 16 ఇంచెస్ బాడీ పార్ట్ పెట్టుకుంటున్నాను. 16 + 1 ఇంచ్ 17 ఇంచెస్ అండి. షోల్డరు 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 7 ఇంచెస్, చెస్ట్ 36 అండి. చెస్ట్ డివైడ్ బై 4, 36 డివైడ్ బై 4 అయితే 9 ఇంచెస్, ప్లస్ స్టిచ్చెస్ కోసం 2 ఇంచెస్ అండి. వేస్ట్ నేను చెస్ట్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో ప్లస్ 2 ఇంచ్తోని దానిలో -1 ఇంచ్ చేసుకుంటానండి. అంటే ఇక్కడ నేను 11 ఇంచెస్ అక్కడ చెస్ట్ దగ్గర తీసుకుంటే వేస్ట్ దగ్గర 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ ఆర్మ్ హోల్కి 1.5 ఇంచ్ తీసుకున్నాను, ఫ్రంట్ ఆర్మ్ హోల్కి 1 ఇంచ్. ఇప్పుడు నేను ఇలా కట్ చేసేసుకుంటాను. ఈ కిందకి మనకి ఈ బార్డర్ నేను కట్ చేసుకుంటాను. ఈ బార్డర్ని నేను జాకెట్ కోసం యూస్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఈ పీస్ని కట్ చేసేసుకుంటాను. ఇలా బాడీ పార్ట్ని కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనకి బార్డర్ ఏదైతే ఉందో, ఇదిగోండి పైన బార్డర్ ఉందో దాన్ని నేను ఈ బాడీ పార్ట్ని వేసుకొని ఫ్రంట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకున్నానండి. చూడండి కింద కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకున్నాను. నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయలేదు. నేను లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నానండి. ఈ మెయిన్ సారీ పీసెస్ పెట్టేసి లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను. నేను డ్రెస్ లెంత్ 46 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నేను బాడీ పార్ట్ 16 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నాకు కింద గేర్ లెంత్ 30 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 31.5 డాట్ పెట్టుకుంటాను. ఇలా డాట్ పెట్టుకొని మనం ఆల్ ఓవర్ ఇలా లైన్ సమానంగా డాట్స్ పెట్టుకొని కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గేర్ పార్ట్ని వేర్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ పార్ట్లు అయితే సారీతో కట్ చేసుకున్నాను మెయిన్ పార్ట్స్, ఆ మెజర్మెంట్స్లోనే నేను లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నానండి. నేను ఇప్పుడు లైనింగ్ని మెయిన్ సారీ పీస్ని అటాచ్ చేసేసుకుంటాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్న పీసెస్ కండి నేను నెక్ ఇప్పుడు కట్ చేసుకుంటాను. చూడండి నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాను. నేను ఫ్రంట్ నెక్ అనేది కొంచెం ఫ్రంట్కి నేను 5.5 ఇంచెస్ నెక్ పెట్టుకుంటున్నాను, 3 ఇంచెస్ విత్ పెట్టుకుంటున్నానండి. మీకు నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపించాను కదండి. మీరు ఫస్ట్ ఒక స్క్వేర్ ఈ బాక్స్ లా గీసుకొని దాని తర్వాత మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ని డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇలా బ్యాక్కి ఫ్రంట్కి నెక్ అనేది కట్ చేసి
ఇలా టూ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్కి నెక్స్ అనేవి కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు జాకెట్ ఎలా దానికి అటాచ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకుంటానండి. ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని నేను స్టిచ్ వేసేసుకుంటానండి. ఇలా 2 సైడ్స్ నేను ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటాను జాకెట్ పీస్కి. ఇలా 2 సైడ్స్ నేను ఫోల్డ్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పీస్కి ఏ నెక్ అయితే పెట్టుకుంటామో, ఎంత మెజర్మెంట్ నెక్ పెట్టుకుంటామో అలానే జాకెట్ నెక్ కూడా మనం అంతే పెట్టుకుందాం. నేనేంటంటే జాకెట్ పైన ఫ్రంట్ పీస్ని వేసేసి నెక్ని కట్ చేసేసుకుంటాను. ఇలా నేను ఫ్రంట్ బాడీ పార్ట్ని జాకెట్ పీస్ పై వేసేసి ఇలా నెక్ అనేది కట్ చేసేసుకుంటాను. అలానే 2 సైడ్స్ నెక్ మనం అలానే కట్ చేసేసుకుందాం. ఇలా 2 సైడ్స్ నెక్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పీస్కి ఈ జాకెట్ పీసెస్ అటాచ్ చేసుకుందాం అండి. ఇది అటాచ్ కోట్ అండి, వేరేగా మీకు అంటే విడిపోతుందని లేదు. అంటే ఫ్రంట్కే జాకెట్ స్టైల్లో ఉంటుంది, కానీ బ్యాక్కి నార్మల్ అనార్కలి కుర్తీలానే ఉంటుందండి. ఎలా అయితే అనార్కలి కుర్తీకి మనం బ్యాక్కి పెద్ద నెక్ అనేది స్టిచ్ చేసుకుంటా, అలానే ఇది కూడాను ఇలా ఫ్రంట్ షోల్డర్స్కి అటాచ్ చేసుకుందాం. డ్రెస్ది జాకెట్ షోల్డర్స్ ఫస్ట్గా అటాచ్ చేసుకుందాం అండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం నెక్ కూడా స్టిచ్ వేసేసుకుందాం. ఇలా మన ఫ్రాక్ ఇలా నెక్కి మనం జాకెట్ వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ వేసి మనం నెక్ని రివర్స్ చేసి స్టిచ్ చేసేసుకుందామండి. ఇలా చూడండి, బ్యాక్కి ఫ్రంట్కి నేను క్రాస్ పీసెస్ వేసుకొని బాడీ పార్ట్స్ని అయితే తయారు చేసుకున్నానండి. ఇలా చూడండి, ఇది ఫ్రంట్ పీసు, ఇది బ్యాక్ పీసు, బాడీ పార్ట్స్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాం. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేస్తాను చూడండి. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను గేర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నానంటే, కిందకి గేర్ పార్ట్లోన ఎక్కువ వేస్ట్ దగ్గర వచ్చేది తక్కువ, అంటే మన బాడీ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అలాగా లైనింగ్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ లైనింగ్ మీద నేను ఏదైతే సారీ క్లాత్ తీసుకున్నానో గేర్ కోసం అది స్టిచ్ చేసుకుంటాను. మీద నేను సారీ పార్ట్ని స్టిచ్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను చిన్న ప్లీట్స్ వేస్తానండి, చాలా చిన్నవి, మినిమం 2 పాయింట్స్ ప్లీట్స్ వేస్తాను. ఇలా 2 పాయింట్స్ ప్లీట్స్ ఆల్ ఓవర్
ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో వేస్ట్ పార్ట్ దగ్గర నేను వేసుకుంటానండి. చిన్నవైతే లుక్ అనేది బాగా వస్తుంది. ఇలా చూడండి ఫ్రంట్ గేర్కి బ్యాక్ గేర్కి నిన్న చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి బాడీ పార్ట్ అటాచ్ చేస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ బాడీ పార్ట్ అటాచ్ చేస్తాను. ఫ్రంట్ బాడీ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే చూడండి, ఈ జాకెట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి స్టిచ్ చేసుకోండి. లోపల ఉండే బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం. దీన్ని ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఇలా గేర్ అటాచ్ చేసుకుందాం. 2 సైడ్స్ గేర్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా గేర్ని అటాచ్ చేసుకుందాం అండి. ఎప్పుడైతే మీ బాడీ పార్ట్ మీరు స్ట్రైట్ దుక్కు పెడుతున్నారో అప్పుడు మీ గేర్ పార్ట్ రివర్స్లో పెట్టాలి. ఇలా 2 సైడ్స్ చూడండి, ఇలా బ్యాక్కి ఇలా ఫ్రంట్కి నేను గేర్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందామండి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకొని నేను ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటాను. చూడండి ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ జాకెట్ ఉంది కదండి, ఈ జాకెట్కి కిందన ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా 2 సైడ్స్ నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్కి 1/2 ఇంచ్ లూజ్ ఉంచుకొని ఫిట్టింగ్ చేసేసుకుందాము. ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ కోట్ పార్ట్ని మనం అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇలా బాడీ పార్ట్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఈ జాకెట్ని ఇలా దీనికి సమానంగా పెట్టి స్టిచ్ వేసుకుందాం. ఇలా చూడండి, నేను డ్రెస్ని అయితే ఫిట్టింగ్ చేసేసుకున్నాను. మెజర్మెంట్స్ నేను ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానో దానికి 1/2 ఇంచ్ లూజ్ ఉంచుకొని నేను ఫిట్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా థ్రెడ్ తయారు చేసుకొని దీనికి ఇలా కట్ చేసేసుకున్నానండి చిన్న పీసెస్. ఇప్పుడు నేను ఇక్కడ రింగ్స్ని స్టిచ్ చేస్తాను. చూడండి, వన్ ఇంచ్ వదులుకొని పైనుంచి ఇలా రింగ్స్ని స్టిచ్ చేస్తాను.
దీనికి ఆపోజిట్లో సేమ్ మెజర్మెంట్స్ మీద మనం రింగ్స్ని స్టిచ్ చేసుకుందామండి. ఇలా ఇప్పుడు ఇలా ఒక పెద్ద థ్రెడ్ తీసుకొని నేను ఇది రెడీ చేసుకున్నానండి. మీకు కావలిస్తే మీరు గోల్డెన్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది స్టిచ్ చేసుకున్నాను. ఇలా థ్రెడ్ని స్టిచ్ చేసేసుకున్నాం. ఇలా థ్రెడ్ని ఈ రింగ్స్లోకి ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇలా వీటికి చిన్న హ్యాంగింగ్స్లా స్టిచ్ చేసేసుకుంటానండి. మీకు ఈ కుర్తీ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ కుర్తీస్ కటింగు, బ్లౌజ్ కటింగు, బ్లౌజ్ డిజైన్స్ చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.